share and subscribe our channel. Hi, this is Sai Praveen. Om Sai Ram. Okay? మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి శ్రీకాకుళం ట్రిప్ స్టార్ట్ చేశాం. మొత్తం 2 రోజుల ప్రయాణం, 2 వెహికల్స్ మీద వెళ్ళాం. రండి మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. జూమ్ వద్దులే రేక బాగోదు క్వాలిటీ. అయ్యో ఈసారి కదా వెళ్ళండి మళ్ళీ అవుతున్నారు. మొత్తం మనం కూడా కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం గదుపులు ఉంటాయి, అందుకే అది తెమ్మాపురం దాటిన తర్వాత కొడదాం మనం కూడా. కరెక్ట్గా రిలయన్స్ బస్సు మనకు అడ్డొచ్చింది. మొదటగా మనం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం. అంగో బండి ఎక్కడ ఉంది ఈసారి. అంటే ఒక్కొక్కసారి మనం ఒరిజినల్ కూడా రావాలి కదా. పార్టీలో వెళ్తున్నాడా అరుతారా అరకూడదు, మనం సాఫ్ట్గా సైలెంట్గా క్లాస్కి వెళ్ళాలి. రాదు మామూలుగా సిగ్నల్ అని చెప్పినారు. ట్రావెల్స్ అందరూ పడుకుని ఇంకో ఇది ఇదే చేబ్రోలు శ్రీ సత్యమ్మ తల్లి వారి ఆలయం. ఇక్కడ అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు.
ఇదే అన్నవరం క్షేత్రం. ఇలా కొండపైకి వెళ్ళాలి. వెహికల్స్లో వచ్చేవారు. మెట్ల మార్గం కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఉంటుంది. వెళ్ళిపోద్ది మన పక్క నుంచి. సత్యదేవాయ నమః, స్వామి నమో నమః, ఓం నమ శివాయ. తెలుసో తెలియకో అన్ఎక్స్పెక్టెడ్ గా నెలకు ఒకసారి నా అన్నవరం అవుతుంది, దర్శనం అవుతుందిరా నాకు. మన దగ్గర ఇది ఇక్కడ కాదు. సరదాగా నిల్చున్నారు వాళ్ళు సరదాగా నిల్చున్నారు. బావగారు రాజేష్ నిల్చున్నారు. స్లో స్లో అనే స్లో తీసుకెళ్ళు. తీసుకెళ్తారా ఎక్కదరా? జై శ్రీ సత్యదేవాయ నమః. చూడే టర్నింగ్ ఎలా ఉంది చూడు. చూసావా బండి అలా ఉంటది, అస్సలు కదలదు నీకు. ఈ పక్క భాగంలో పెట్టి ఎందుకు ఎదరికి వెళ్ళిపోవచ్చు? ఖాళీగానే ఉంటుంది కదా. ఖాళీగానే ఉంటుంది కదా. పొద్దున మాటలు అంటే లెఫ్ట్ వన్ వేమో. అలాగే వెళ్ళాలి, లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. అది చెప్పు డౌన్లోగా. అలాగే అంటే రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోవచ్చా? వెళ్ళి సైడ్కి వెళ్ళిపోతాండి. ఆ డౌన్లోకి వెళ్తే మళ్ళీ అది వన్ వే కదరా. ఇది ఇటు పక్క వెళ్తే అటు పక్క నుంచి వెళ్తుంది. వాడలేం బయట డైరెక్ట్ ఇటు కూడా వెళ్తాను. పడుతుంది చూసుకోండి. అదే నేను ఒక్కసారి నువ్వు అక్కడ ఆపు, కార్ పార్కింగ్ దగ్గర ఏంటి ఇంతమంది ఏం లేరు, చూసే ఖాళీగానే వచ్చేస్తాను ఉంటుంది. ఫస్ట్. అవును ఏంటి ఇంత 6 అయిపోయింది కదబ్బా. ఎట్రా రైటే కదా. ఇలాగ ఇలాగా నేటి గుడి దగ్గర తీసుకొస్తున్నా. అక్కడ మేము వెళ్ళిన రోజు మకా నక్షత్రం. ఇదే స్వామివారి జన్మ నక్షత్రం. అందుకే మేము ఎంత ఎర్లీగా వెళ్ళినా చాలామంది ఉన్నారు. 10 నిమిషాలలో వస్తాం అనుకున్న మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి 2 గంటలు పట్టింది. వస్తాండి ఆల్రెడీ. ఆ అలసట అంతా ఆ స్వామివారిని చూసిన మరుక్షణం అందరం మర్చిపోయాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. బాబీ లాక్ చేసేది తిని. జై సత్యదేవాయ నమో. గోవింద గోవింద. రీచ్ పెద్ద పెడతా. లచ్చబోను ఒళ్ళు పెడతాను. ఓకే పెట్టేసానులే. సత్యదేవాయ నమో నుంచి స్టీరింగ్ మళ్ళీ తిరుగుతుందిరా. స్మూత్గా ఉంటుంది స్టీరింగ్. అక్కడ తేడా బైక్ లేక ఇంగిల్ ఎక్కడి నుంచి వస్తారనమాట. అదేనా ఈ క్షేత్రంలో భక్తులకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. బస్, రూమ్స్, అన్నదానం, లగేజ్ స్టోరేజ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఆగైతే ప్రసాదం పెట్టుకుంటే నాకు మరి బయలుదేరు ఇప్పుడే. డాడీ సెల్ వీడియోలు పంపాను డాడీ చాలా కార్ లో ఉన్నాను అన్నయ్యలతో. వాళ్ళు వ్యాన్ లో ఉన్నారు. ఎలా వచ్చాను నేను ఇంకా కనిపిస్తూ పెద్ద సుంచేది. అదే కళ్ళు పెట్టలేదు ఎలా ఉంటుంది? ఆ రెండు ఉన్నాయి. రైట్ సైడ్ అక్కడ బస్ స్టాండ్ బాగుంటుంది. క్లియర్ గా
అన్నవరం నుండి బయలుదేరి మన రెండవ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. ఇంతలో మా టెంపో డ్రైవర్ తేటగుంటలో పెసరట్టులు చాలా బాగుంటాయి అని చెప్తే అక్కడ మా టిఫిన్ చేశాం. పెసరట్లు నిజంగా చాలా బాగున్నాయి. 10:30 వైజాగ్లో ఉంటాం. 10:10 ఏంటి సింగిల్లో పెట్టాను. ఇప్పుడు మనం సింహాచలంకి బయలుదేరాలి. రండి వెళ్దాం. పెడతాను అంతే. తగ్గద్దు అసలు నువ్వు. నేను కూడా తగ్గట్లేదు కదా. బెల్ట్ పెట్టుకోపోయి అనుకోని బ్రేక్ వేసి అర్థం కంటే పోతాం. పెట్టుకో మా వైరు పెట్టేసాను. సౌండ్ చంపుతుంది. అయినా ఈ పాడికి అది టంగ కొట్టేస్తుంది. ఇక్కడ మేము టెంపో కన్నా ముందుగా వెళ్ళి కాసేపు ఆగాం. కానీ టెంపో మమ్మల్ని దాటి వెళ్ళిపోయింది. వైజాగ్లో ట్రాఫిక్ ఎక్కువ అని షార్ట్కట్లో సింహాచలంకి తీసుకెళ్లారు మా టెంపో డ్రైవర్. మమ్మల్ని వెనకాల ఫాలో అవ్వమన్నారు. కానీ మధ్యలో టోల్ గేట్ దగ్గర వాళ్ళని మిస్ అయ్యాం. ఇక చూడండి, అక్కడ నుండి మా కష్టాలు. బోర్డు ఉందిలే. సర్వీస్ అదిగోరా కరెక్ట్ అయింది కదా. రెండో ఉంటాయి అందుకో పక్కన అదే రోడ్ అది. ఒరే పెద్ద రోడ్ పైనుంచి కోర్టు ఏదో ఉంది. కాబట్టి 20 ఉంటుంది. ఫ్లైఓవర్ దిగకంట పెద్ద రోడ్ అంట. చూడు అక్కడ ఏదో బోర్డు ఉంది. అది విశాఖపట్నం బోర్డు. అది కదా పైనుంచి రమ్మని చెప్పారు. ప్రస్తుతానికి పైనుంచేనే ఉంది. అడుగు ఒకసారి అడుగు ఒకసారి. అదే పైకి నుంచి వస్తే సర్కిల్ కి రమ్మంటుందిరా. పెద్ద రోడ్ వైపు రమ్మంటుంది. బోర్డు ఏంటి ఇది? వైశాఖ వెల్కమ్ అక్కడి నుంచి వెళ్ళారు మీరు. మీరు వెళ్ళాక మేము పైది వెళ్ళాం. ఆగం బాగుంట ఆగం. ఫ్లైఓవర్ ఎక్కాక రింగ్ రోడ్ నుంచి పెద్ద రోడ్ వైపు రమ్మంటున్నారు. అదే ఆ రింగ్ రోడ్ అడిగి డౌట్ నాది. అది ఎత్తాను విండది. ఇదేం చూడక చాలా కార్లు ఉన్నాయి ఎదుర లారీ. నార్మల్ గా అయితే కింద నుంచి వెళ్ళిపోవాలి మనం. ఏంటి అక్కడికి కింద నుంచి వెళ్ళాలి అసలు. డైరెక్ట్ అయితే డైరెక్ట్ హైవే ఎక్కాక కిందకి టౌన్ లోకి వచ్చాక రింగ్ రోడ్ ఉంటుంది. ఆ పెద్ద రోడ్ మీద రమ్మంది. ఒరే అనకాపల్లి ఓకే 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 అర్థమైందని చెప్పు. అర్థమైందంటే కరెంట్ కార్యాలయం ఏదో ఉంది. కరెంట్ కాదు కరెక్ట్. మందే మీరు అనకాపల్లి రోడ్డు నాకు తెలియని రోడ్డు తీసుకెళ్తున్నారు. నాకు తెలిసిన రోడ్ అయితే నేను తీసుకుపోదును. ఆయన ఇంకోటి ఏదో రోడ్డు చెప్పారు కదా, ఆ రోడ్ కోసం అడుగుతున్నాను. స్ట్రైట్ ఛార్జింగ్ వచ్చిందని అవుతున్నారు. ఇందా పెట్టి పడుకున్నా ఉన్నారు. తాడి చెట్లు కనిపించినాయి. మాకు 2 కనిపించలేదు, 3 కనిపిస్తున్నాయి. అక్క 3 తాడి చెట్లు. పెట్రోల్ బంక్ వచ్చేదాన్ని. ఆ కిందది కూడా హైవే కానీ ప్రశ్నక్క ఇది ఎక్కమంది అప్ప ఎక్కమంది. ప్రశ్న అక్క తేడా కొట్టిందయ్యా. డైరెక్ట్ వచ్చి ఖాళీగా ఉన్న రోడ్డు ఈ రోడ్ నాకు తెలీదు. ఇదిగో కరెక్ట్ ఖాళీ కరెక్టే పెద్దమ్మా. కరెక్టే కొట్టి సార్ కొట్టు. ఓకే తగ్గేదిలే. వద్దు ఇంకా అయిపోయింది. ఇంకా లేవని చెప్పు. తాడి చెట్లు 2 కాకులు లేవు. ఈ క్రింద ఉన్న
సర్వీస్ రోడ్లో వెళ్ళాల్సింది. పైన హైవేలో వెళ్ళిపోయాం. ఎంత వెళ్ళినా టెంపో కనబడలేదు. చివరకు మళ్ళా 3 కిలోమీటర్లు వెనక్కి వచ్చి ఆ సర్వీస్ రోడ్లోనే వెళ్ళాం. ఇదే శ్రీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం సింహాచలం. ఇక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్. ఇక్కడ మేము 100 రూపాయల దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం. ఆ తరువాత విశాఖపట్నం చేరుకుని మా లంచ్ చేశాం. ఇక్కడ నుండి కైలాసగిరి వెళ్ళాలి. రండి వెళ్దాం. చిన్నట్టు వెళ్తుంటే అన్ని తిరిగేసి ఏమంటారు అప్పుడే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి 50 రూపీస్ తీసుకున్నారు. అరే 50. ఆ బోర్డు కూడా తీసావా? డబుల్ బోర్డు. తీసే వీడియో చేస్తున్నాం కదా. కైలాసగిరి చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. కాసేపు అక్కడ సేద తీరి మరలా మా ప్రయాణాన్ని కొనసాగించాం. తరువాత ఎక్కడికో తెలియాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్. ప్లీజ్ do share and subscribe our channel.